అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానమైన బస్ స్టేషన్లలో ఒకటైన రావులపాలెం ఏపీసీఆర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ముంపునకు లోనవటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ బస్ స్టేషన్ ప్రాంగణం చిన్నపాటి వర్షానికే జలమయమై చెరువులను తలపిస్తోంది. జాతీయ రహదారి కంటే బస్ స్టాండ్ పల్లంగా ఉండటంతో వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈ బస్ స్టాండ్ లోకి వాటర్ ఎక్కువగా చేయడం జరిగింది. ఏంటంటే ఈ హైవే హైట్ ఎక్కువగా అవడం వలన ఈ హైవే చుట్టుపక్కల నుంచి ఉన్న వాటర్ అంతా ఆ బస్ స్టేషన్ లోకి వస్తుంది. ఈ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మేము 2 పంపులు పెట్టి లిఫ్ట్ చేస్తున్నాము. ఆ లిఫ్ట్ చేస్తున్న వాటర్ ఇంకా ఎక్కువగా రావడం వల్ల ఇంకా నిలిచి ఉంది. ఇంకా ఏంటంటే ఇది త్వరగా 1 గంటలో పేరుకుపోతుంది. ఈ బస్ స్టేషన్ ని 84లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత 2004లో హైవే వేయడం వలన ఏమైందంటే హైవే హైట్ అవడం వలన ఈ బస్ స్టేషన్ లో లెవెల్లోకి వెళ్ళడం వలన చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. గతంలో అయితే ఎదురుగుండా చెరువు ఉండేది, చెరువులోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడా వాళ్ళు సైకిల్ స్టాండ్ వాళ్ళు హైట్ చేయడం వల్ల ఏమైందంటే వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ హైవే డీటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. పెనుగొండ కాలేజీకి డైలీ వెళ్తా ఉంటాం. గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. గత 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. మేము 3 సంవత్సరాల నుంచి డైలీ బస్సుకి వెళ్తాం. ఎప్పుడు పెద్ద వాన కాదు, చిన్న వాన వచ్చినా, ఇంత చిన్న వాన వచ్చినా సరే ఇది మునిగిపోతుంది మొత్తం. ఎప్పుడు దీంట్లోంచి నీళ్లు వర్షమే కానీ బయటకు వెళ్తా ఉండదు. నేను వాడపల్లి గుడికి వెళ్ళి వస్తున్నాము. రావులపాలెం బస్ స్టాండ్ లో మా ఊరు ఏలూరు వెళ్ళాలి. ఏలూరు బస్ ఎక్కినామని వస్తే ఇక్కడ బస్ స్టాండ్ మొత్తం వాటర్ తో మొత్తం మునిగిపోయిందండి. బస్సు ఎక్కడానికి దిగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఆ పైప్స్ పెట్టి వాటర్ తీస్తున్నారు కానీ అయినా కూడా ఇంకా వాన ఎక్కువ పడేసరికి బాగా జనాలకి ఇబ్బంది. ఇక్కడ మొత్తం వాటర్ వస్తుంది. కొంచెం గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుంటే చాలా బెటర్ అండి. జనాలు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడానికి దిగడానికి కూడా. అది ఒకసారి గవర్నమెంట్ దానికి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారు. అధికంగా తుఫాను కారణంగా ఈ బస్ స్టాండ్ లోకి